ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుడి గ్రంథంలో మాట మనం చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలను మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి మనం చదువుకుందాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇంకో మాట కూడా చదువుదాము. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. అయితే మనలో మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు. జీవగల దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించి పంచుకుంటారు. కనుక మనము చదవబడిన భాగంలో మత్తయి సువార్త మరియు 18వ అధ్యాయంలో శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ఆలోచనతో ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుకొచ్చినట్టే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే సమయంలో యేసుప్రభు వారు కూడా వెంటనే వాళ్ళకి ఆన్సర్ చేస్తూ వచ్చినారు. ఏంటనంటే ఒక చిన్న పడని తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి, మీరు ఈ బిడ్డలు వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలో, ఎవరైతే ఈ చిన్న బిడ్డ లాంటి వారు చిన్న బిడ్డ వల్లే తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనే మాట వాక్యం. సో ఇటుకు మనం గమనిస్తే గొప్పవాడు అనే మాట రాయబడుతూ ఉంది. అలాగే ఆ గొప్పతనానికి, గొప్పవాడుగా ఉండడానికి భూమి మీద ఏం చేయాలో కూడా రాయబడుతుంది. యేసుప్రభు ఆన్సర్ ఏంటంటే, యేసుప్రభు వారి ఆన్సర్ ఏంటంటే తగ్గింపుని గురించి శిష్యులు ఏం మాట్లాడారు అంటే, పరలోకంలో గొప్పవాడు ఎవడు అని మాట్లాడారు. కనుక పరలోక రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా ఉండాలంటే భూమి మీద మనము ఎలాగునా ఉండాలి. విశ్వాస జీవితంలో మనము ఎలాగుంటే పరలోక రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా కనబడతాం. కనుక ఉదాహరణకు దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు తగ్గింపు అనేది మనం తగ్గించుకున్న వాడు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో మాటందంటే వీళ్ళు ఎవరు గొప్ప అంటే, ఆ గొప్పవాడైన వాళ్ళు ఏం చేయాలంటే పరిచారకుడై ఉండాలి. వాస్తవానికి ఎవరు గొప్ప వాళ్ళు అని అంటే, పరిచారం చేసేవాడా అంటే పంచిపెట్టేవాడా, లేదా భోజనం కూర్చున్నవాడా అని అంటే, సాధారణంగా అయితే కూర్చున్నవాడే గొప్పవాడు. మనుషులందరి దృష్టికి ఎవరంటే కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఇందులో కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు, పంచిపెట్టేవాళ్ళు తక్కువ. అయితే దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, మీలో ఎవడు గొప్పవాడు అని అంటే, మీలో ఎవరైతే పరిచారకుడై ఉంటాడో వాడి గొప్ప. దేవుని వాక్యంలో చూస్తే ఇదే మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఏం చేస్తూ వచ్చాడంటే, శిష్యులందరూ కూడా నిలబెట్టి, ఎవరు గొప్పవాడు అనడానికి శిష్యులందరూ కూడా నిలబెట్టి వారి పాదములను కడిగి వైవస్త్రంతో తుడిచాడు. కనుక బోధకుడైన నేనే ఇలాగున చేస్తే మరి మీరు ఎలాగున దాన్ని ఏమంటారంటే తగ్గింపుకు, దీనత్వానికి అది గుర్తుగా మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, పరలోక రాజ్యంలో గొప్పవాడు కనుక మరి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం గొప్పవారై ఉండాలి అంటే, దేవుని రాజ్యం, దేవునితో పాటు మనము ఆ గొప్ప స్థానంలో మనం ఉండాలంటే భూమి మీద మనం ఉన్నప్పుడు
ఎలా ఎంచాలి? అందుకే దేవుని వాక్యం అంటే మీరు ఒకరికంటే ఒకరు ఏం చేయాలంటే యోగ్యులుగా ఎంచుకోండి, యోగ్యునిగా ఎంచుకోండి. మనతో ఉన్న మన సహోదరుని నాకంటే అతడు యోగ్యుడు అని ఎంచుకోండి. అంటే మనం ఏం చేసుకున్నట్టు? తగ్గించుకున్నట్టు. సాధారణ మానవిక స్వభావం ఏంటంటే ఏ విషయంలో అతనికంటే నేను తక్కువ అండి. సో ఏం చేస్తాం? వీలైతే సమానంగా పోల్చుకుంటాం, ఇంకా కొద్దిగా వీలైతే అతనికంటే నేనే బెటర్ అని అనిపించుకుంటాం. సో ఇతరులు మనం బెటర్ అనుకోవడం వేరు, కానీ మనలో మనం, అందుకే దేవుని వాక్యం మనం మెచ్చుకోవడం కాదు, ప్రభు మెచ్చుకునేవాడే. కనుక ప్రభు మెచ్చుకునే వాళ్ళగా ఉండాలి, కానీ మనం మెచ్చుకునే వారిగా ఉండకూడదు. ఇతరులు మనం యోగ్యులముగా ఎంచాలి, కానీ మనం యోగ్యులముగా ఎంచవద్దు. కనుక ఎప్పుడైతే ఇతరులు మనం యోగ్యులుగా ఎంచుతామో, లేదా మనం యోగ్యులు కాము అని మనం తగ్గించుకుంటామో, దేవుడు మనలను దానికి యోగ్యులుగా ఎంచుతాడు. ఉదాహరణకు బాగా పరిచయమైన మాట, సౌలు ఇజ్రాయెల్ ప్రజలకు మొదటిగా రాజుగా చేయమని సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఆ సమూయేలు సౌలుకు చెప్పాడు. సౌలుకు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరా దినమున రాజుగా ప్రకటించాలి, అభిషేకించాలి, తైలం పోసి. అయితే ఆ సమయంలో సౌలు అక్కడ కనబడట్లేదు. కారణం ఏంటంటే నేను ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి నేను యోగ్యుడను కాను. వీళ్ళు గమనిస్తే అతడు కనబడట్లేదండి, నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా అనే ఆలోచన అక్కడ లేదు. సౌలు ఎక్కడున్నాడంటే అతని వెతికి దాగుకొని సామానులో దాక్కున్న సౌలుని తీసుకొచ్చి ఇజ్రాయేలుకు రాజుగా చేశాడు. అంటే నేనేమంటానంటే హృదయపూర్వకంగా నేను, నా ఇంటి వారు, నా గోత్రము రాజులు అవ్వడానికి మేము యోగ్యులము. తగ్గించుకున్నప్పుడు దేవుడు సౌలునే రాజుగా చేరుకున్నాడు. రెండవ మాట మనం గమనిస్తే అదే సౌలు జీవితంలో సౌలును తప్పించి దావీదును రాజుగా దేవుడు చేయాలనుకున్నప్పుడు సౌలు సింహాసనం నుండి దిగిపోవడానికో, లేదా దావీదును రాజుగా చేయడానికో, తన తర్వాత దావీదు రాజు అవుతాడు అన్న ఆలోచనే సౌలుకు జీర్ణం కాకపోయింది. ఆ మాటే తనకు ఇష్టం లేకపోయింది. అందుకే దేవుని వాక్యంది వాడు మనం గమనిస్తే తన తర్వాత రాజ్యం ఎవరిది కావాలనుకున్నాడంటే, సౌలు తర్వాత ఆ రాజ్యం ఎవరిది కావాలనుకున్నాడంటే కుమారుడిది, యోనాతానుది కావాలనుకున్నాడు. అదే యోనాతాను ఏమన్నాడంటే రాజ్యం నాది కాదు, దావీదుది అంటున్నాడు. కనుక ప్రియుల ఉన్న తలంపు ఏంటంటే ఆత్మీయంగా ఆలోచించేవారు, ఆత్మీయంగా ప్రభు కొరకే జీవించేవారు, దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే అలా ఉంటారో అలాంటి వారిని దేవుడు హెచ్చించడానికి, దేవుడు అలాంటి వారిని యోగ్యులుగా ఎంచడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మనం మెచ్చుకుంటే, ఒకవేళ మనం హెచ్చించుకుంటే, దేవుని అక్కడబడుతుంది చదివా మనం, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. సో గొప్పవాడు అవడానికి అర్థం ఏంటంటే తగ్గింపు కలిగిన వాడు గొప్పవాడవుతాడు. మనుషులందరూ ఎదుట తగ్గింపు కలిగిన వాడు గొప్పవాడవుతాడు. దేవుని ఎదుట తగ్గించుకున్నవాడు గొప్పవాడవుతాడు. అది ఎక్కడ ఎలాగున్నాడు, దేవుడు ఎలా గొప్ప చేస్తాడు. దేవుడు మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏ విషయాల్లో, ఏ సందర్భాలలో, ఏ పరిస్థితి, దేవుడు అక్కడ ఇక్కడ మనం చదువుతొచ్చిన భాగం అయితే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే బిడ్డ తీసుకొచ్చి ఈ బిడ్డ వల్ల ఉన్నవాడు గొప్పవాడు, తగ్గించుకున్నవాడు గొప్పవాడు. అందుకే దేవుని వాక్యం మత్తయి సువార్తలో మనం 23వ అధ్యాయం మనం చూస్తూ వచ్చిన మాట ఏంటంటే పరిచారకుడై ఉండవలసిన, పరిచారకుడై ఉన్నాడు. పంచిపెట్టేవాడు ఉన్నప్పుడు, పరిచర్య ఇతరులకు పరిచారం చేసేవారిగా ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము పరిచారకులుగా, దాసులుగా మనం. కనుక యజమానులు చెప్పేది చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము. ఎల్లప్పుడూ యజమాని దగ్గర కాచుకొని ఉన్నవారుగా మనం ఉన్నప్పుడు, కనుక ఇతరులు చెప్పినది మనము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లు మనము జీవిస్తున్నప్పుడు
నేను చెప్పింది చాలా కాదు, ఇతరులకు చెప్పింది నేను చేయడానికి సిద్ధం. దేవుడు నాకు చెప్పింది చేయడానికి సిద్ధం. ప్రియులరా, అదే సందర్భం మనం గమనిస్తూ వస్తే దేవుని వాక్యంలో దేవుని ప్రజలు అయిన వారు ఎలా గొప్పవాళ్ళైతే వచ్చారు. దేవుడు తన ప్రజల విషయంలో దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటాడు. ఆ విషయంలో దేవుడు వారిని గొప్పవాళ్ళగా చేస్తాడు. ఎందుకంటే మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన ఆలోచన, మన మార్గం కంటే దేవుని మార్గం ఎంతో ఉన్నతమైన దేవుని మార్గం. మన జీవితాల్లో దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడాడు. వాక్యంలో మనం గమనిస్తే మాట రాయబడుతుంది చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచ్చిన ఇస్సాకును దేవుడు ఇక్కడ గొప్పవాణిగా చేశాడు అనే మాటలు నాకు కనబడుతుంది. ఇస్సాకును దేవుడు గొప్పవాణి. అయితే గొప్పవాణిగా చేసేంత వరకు ఇస్సాకు ఎలా ఉంటూ వచ్చాడంటారండి. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచ్చిన చదువు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా ఒకసారి గొప్పవాడైపోలే. దేవుని ఆశీర్వాదం అతని మీద ఉంది. అయితే దేవుని ఆశ్చర్యపడుతుంది, క్రమక్రమముగా అతడు అభివృద్ధి పొందుతూ వచ్చాను. గొప్ప అడిగే వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అయితే తలంపు ఏంటంటే దేవునికి ఆశీర్వాదము ఇస్సాకు మీద కనబడుతుంది. ఒకసారి అతడు గొప్పవాడు కాలేదు. ఒక సంవత్సరం 100 ఫలం వస్తే దేవుని ఆశ్చర్యపడుతుంది. ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనం వేసి 100 ఆ సంవత్సరమే గొప్పవాడైపోలే. అర్థమైందా? ఓ సంవత్సరము 100 ఫలం వచ్చిందంటే అతిశయించుంటే, గర్వించుంటే ఇస్సాకు గొప్పవాడు అయ్యేవాడు. ఆ సంవత్సరం 100 ఫలం వచ్చిన అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఎప్పటి వరకు అంటే అతడు గొప్పవాడయ్యాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కొత్త నిబంధనలో మనం చూస్తే ఒక మనుషునికి ఆ సంవత్సరము సమృద్ధిగా పంట పండింది. సమృద్ధిగా పంట పండితే ఆ పంట ఇంకా కోయలేదు, ఇంటికి రాలేదు. అయినా ఆ పంటను చూసి ఆ మనుషుడు అనుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, నా ప్రాణమా నీ కొరకు ఏం చేయబడింది, సమకూర్చబడి విస్తారంగా ఆ పంటను చూసి విస్తారంగా సమకూర్చబడతా ఉంది. ఉన్న కొట్లన్నీ ఇప్పేసి వాటన్ని పెద్ద చేస్తాను. కాబట్టి అంత విశాలం పడింది. కాబట్టి ఏమన్నా అంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. ఎందుకంటే ఇంత విస్తారంగా ఉంది. ఇప్పుడే రాకమునిపే ఎంతో ప్లాన్. అయితే అతను ఏమన్నా అంటే అక్కడ ఏం కనబడుతుందంటే, ఆ మనుషులు ఏం కనబడుతుందంటే, ఆ పంటను చూసిన వెంటనే తనకేం కనబడుతుందంటే, ఇంకా అనేక సంవత్సరాలు ఆ పంట నాకు పండినా పండకపోయినా పర్లేదు, వచ్చినా రాకపోయినా పర్లేదు, అనేక సంవత్సరాలకు నేను సంతోషంతో సమృద్ధితో నేను ఉండగలను, ఇంకేం అవసరం లేదు. అది అర్థం ఏంటంటే, లోపట అంతరంగంలో అస్యం అనేది కనబడుతుంది. అందుకే దేవుని వాక్యం, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినవి, నువ్వు సమకూర్చినవి నీకు పైసాలు పడి ఎవరి వదను లోపట అంతరంగంలో కనబడిన. ఒకవేళ ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొంది 100 పండింది, 100 ఫలం పొందుతూ వచ్చినాడు. అయితే వెంటనే ఇస్సాకు ఆ మాట అనలేదు. దేవుని వాక్యం ఉంది, అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాడు. ఎప్పటి వరకు అంటే గొప్పవాడు. కనుక 100 ఫలించిన అతడు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ సరే అతనిలో ఏం కనబడట్లేదంటే అతిశయం అనేది కనబడట్లేదు. తాను అరే నాకేం కొరత, నాకు విస్తారంగా ఉంది అని అనుకోవట్లేదు. గొప్పవాడు అని అంటే భూమి మీద భూసంబంధంగా ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, అతని ఆశీర్వాదం 100 ఫలం అంటే భూసంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది. 100 అతడు భూసంబంధంగా ఎలాంటి గొప్పవాడు. దేవుని వాక్యంలో ఒకవేళ మనం గమనిస్తే, దేవుని మీద ఆధారపడిన వారు ఎంత, ఒకవేళ దేవుడు ఆశీర్వదించిన, ఒకవేళ మనకు దేవుడు ఎంత ఇచ్చినా, దేవుడు ఏ స్థితిలో మనల్ని దేవుడు ఉంచినా,
దేవుడు ఎలాంటి స్థితిలో మనం ఉంచినా మనం ఎలా ఉండాలి, విశ్వాస జీవితం పరలోకమందు మనం గొప్పవాడుగా ఉంటే, భూ సంబంధంగా దేవుడు ఒకవేళ మనకి ఇచ్చినవన్నీ కూడా ఎలాగుండంటే దేవుడు ఇచ్చినవి. అయితే మనము వాటిని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం అతిశయించడానికి మనకేమీ లేదు. ఒకవేళ మనం అతిశయిస్తున్నామంటే, గర్విస్తున్నామనంటే, మనం ఎక్కువ హెచ్చించుకుంటున్నామనంటే పరలోకంలో ఉన్న గొప్పతనాన్ని పోగొట్టుకున్నాం. రెండవది, ఆ తర్వాత మనము క్రమక్రమముగా అభివృద్ధిని మనం పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే దీనులమై తగ్గించుకుని ఉంటామో దేవుడు మనం గొప్పవాడయ్యేంత వరకు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబులో మరి ఇసాకులో మనకు కనబడుతున్న మాట ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఉంది, అతడు గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతుంది. మనం ఎలాంటి వారమైనా, మనం ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఉంటే మనం తగ్గించుకున్న వారమే, దీనత్వం కలిగిన వారమే. మనకంటే మన సహోదరులు లేదా మన సహోదరులు మనం గొప్పవాళ్ళమై ఉండాలి. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో భార్య అంటే భర్తని ఆ వట్టి పనికి మాలినోడము, ఆయన ఏం తెలియదు, ఏదో నేను ఉన్నాను కాబట్టి కుటుంబాన్ని అట్లా నేను దోసుకొని వస్తున్నాను. వాస్తవానికి అంత జ్ఞానం లేకపోవచ్చు, ఒకవేళ అంత చదువు లేకపోవచ్చు, ఒకవేళ అంత ప్రయాసపడి సంపాదించలేని వాడుగా కావచ్చు. కానీ ఒకవేళ నువ్వు నువ్వు నీ భర్త కంటే నువ్వు హెచ్చించు, లేకపోతే కొంతమంది వారు ఇంకేం అర్థం కాదు, ఇంకేమి జ్ఞానం తెలియదు, ఇంకేం తెలియదు, మొత్తం నేనే. వీళ్ళ భార్య భర్తల మధ్యలో, వీళ్ళ పిల్లల మధ్యలో, వీళ్ళ సంఘంలో, ప్రియులారా మన కుటుంబంలో ఉన్న లేదా సంఘంలో ఉన్న మనతో పాటు ఉన్న వారితో మనం ఎలా ఉన్నాం? వారికంటే మనమేనా అతిశయిస్తున్నామా, గర్విస్తున్నామా? వీళ్ళ బయటకు మనం చెప్పుకోలేకపోయినా కొంతమంది లోపటే అంతరంగంలో, వీళ్ళ కొంతమంది మాటల్లో, కొంతమంది క్రియల్లో, కొంతమంది వారి జీవితాల్లో అతిశయం అనేది కనబడుతుంది. వారి నడకలో అతిశయం కనబడుతుంది, వారి మాటలు అతిశయం కనబడుతుంది. విశ్వాస జీవితంలో దేవుని ప్రజలకు ఇది తగదు. ఎందుకనంటే దేవుని వాక్యం ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు ఈ బిడ్డలాంటి వాడే, తగ్గింపు కలిగిన వాడే, లేకపోతే మీకు పరిచారకురై ఉన్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కనుక ఇతరులకు మనము పరిచారకులైనట్లుగా మనం అలాని ఒకటి మాటల్లో కాదు, మన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో, మన నడకల్లో, మన క్రియలో, మన మాటల్లో ఆ తగ్గింపు అనేది, దీనత్వం అనేది మనకు కనబడాలి. పిల్లరా, భూసంబంధముగా ఇసాకు గొప్పవాడవడానికి కారణం, అది ఎంత ఫలం వచ్చినా, ఎంతగా ఫలించినా, విస్తారంగా నూరంతలుగా ఫలించిన ఇసాకు ఏం చేయలేదు, అతిశయించలేదు, గర్వించలేదు. ఇంకేం నాకు ఎన్నో సంవత్సరాలకి 100 ఫలం వచ్చింది ఈ రోజు అనుకోలేదు. అందుకే అతడు ఆ సంవత్సరం 100 ఫలం మరి అభివృద్ధి చెందాడంటే ఇంకా క్రమక్రమంగా అంటే ఇంకా ఎక్కువ పండిందేమో, ఇంకా విస్తరించిందేమో, గొప్పవాడయ్యాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కనబడుతుంది. రెండవది దేవుని వాక్యంలో మనం చూస్తారండి, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మోషేకి వచ్చి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులో కటాక్షం కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటండి? మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయని. కారణం ఏంటి? ఇలా దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఫరో సేవకులు, ఐగుప్తులో ఉన్న ఫరో సేవకుల దృష్టిలో మోషే గొప్పవాడు. ఐగుప్తులో ఉన్న ప్రజల దృష్టిలో, ఐగుప్తులో ఉన్న ప్రజలందరి దృష్టిలో మోషే గొప్పవాడు. వాకింది ఫరో సేవకుల దృష్టిలో కూడా గొప్పవాడైపోయాడు, గొప్పవాడుగా కనబడుతున్నాడు. ఎందుకు అని అంటే ప్రియులరా,
దేవుని వాక్యంలో చూస్తే అంతగా ఆ ఫరో యొక్క సేవకుల దృష్టికి మోషే గొప్పవాడవడానికి, ప్రజల దృష్టిలో మోషే గొప్పవాడవడానికి కారణం ఏంటంటే మోషే ఐగుప్తులో చేసిన అద్భుతం. ఒకవేళ మనం చేస్తాం అని అనుకున్నాం, దేవుడు చెప్పాడు మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఈ నీళ్ళన్నీ కూడా రక్తం మారిపోతుందని చెప్పు, లేకపోతే భూమి మీదకి వాళ్ళు పంపకపోతే మొత్తం కప్పలు వస్తాయని చెప్పు, లేదా దుమ్మును కొడితే పెళ్ళి వస్తాయని చెప్పు. వీళ్ళ ఒకసారి 2 సార్లు చేస్తాం. అలా చేసి మనం చేసిన తర్వాత వీళ్ళ పంపకపోతే, ఒకవేళ లేదు పంపుతానని చెప్పి మరలా కప్పలు వెళ్ళిపోతేనో, లేదు దుమ్ము పోతే పేళ్ళు పోతేనో, లేకపోతే నీళ్ళు రక్తంగా ఉన్న నీళ్ళు మంచినీళ్ళుగా మారుతానో ఏమనుకుంటాం? పంపుతాడు ఫరో, పంపలేదు. ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఇలా ఎన్నిసార్లు అంటే దాదాపుగా 10 అద్భుతాలు అక్కడ జరుగుతూ వచ్చినాయి. అయితే వీటన్నిటి విషయాలలో ఫరో యొక్క సేవకులు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఐగుప్తులో ప్రజలందరూ కూడా ఈ సంగతులని చూస్తూ ఉన్నారు. అయినా మోషే ఫరో పంపకపోయినా, ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరిచి పంపేటట్లుగా చేయకపోయినా, మరలా దేవుడు చెప్పినప్పుడు మరలా వెళ్ళి మోషే అదే దేవుడు ఏమైతే చెప్పాడు దానిని చేస్తున్నాడు. ఉదాహరణకు ఒక చిన్న మాట, యోనా గ్రంథంలో మనకు బాగా పరిచయమైన మాట. యోనాతో దేవుడు చెప్పాడు, నేను నినవే పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగుతాను ప్రకటించు అని చెప్పాడు. నినవే పట్టణానికి వెళ్ళడానికి దేవుని ఎదుట యోనా కూడా ఏమన్నాడంటే సరేనన్నాడు, వెళ్తానన్నాడు, కానీ వెళ్ళలేదు. వెళ్ళకపోయినా పారిపోతున్న యోనాను మరలా దేవుడు పట్టుకొచ్చి మరలా నినవే పట్టణానికి వెళ్ళాడు. నినవే పట్టణానికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పాడు. అవునా? ఎన్నిసార్లు చెప్పాడు? ఒకసారి. సరే వెళ్ళి ప్రకటించడం అయిపోయింది. వెళ్ళి ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంట యోనా అంటే, పైన ఎత్తైన స్థలం కూర్చొని ఓ చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళి చెప్పాను, ఈ నినవే పట్టణానికి ఏం జరుగుతుందో దాన్ని నేను చూడాలి. ఈ నినవే పట్టణానికి దేవుడు ఏం చేస్తాడో దాన్ని నేను చూడాలి. దేవుడు చెప్పిన దాన్ని నేను చేశాను కదా, దేవుడు ఏం చేస్తాడో నేను చూడాలి అని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నినవే పట్టణంలో ఏం జరగలే. ఒకేసారి ఏం జరగలే. వెంటనే యోనాకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నాకు తెలుసు, ఎవరితో అంటున్నాడు? దేవుడు. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి నేను అలా చేశాను. నువ్వు ఇలా చేస్తావు నాకు తెలుసు కాబట్టి నేను అలా చేశాను. సో మోషే ఎన్నిసార్లు చేశాడండి? 10 సార్లు ఐగుప్తు దేశంలో 10 సార్లు 10 అద్భుతాలు చేస్తుంటే, అద్భుతం చేయమంటాడు దేవుడు, అలా చేయంటాడు, చేస్తాడు, పంపుతానంటాడు, పంపడు. మరలా ప్రభా నాకు తెలుసు, నువ్వేమో చేయమంటావు, ఆయన పంపుతానంటాడు, మరలా ఆయన పంపడు, మరలా నీవు ఓకే అని అంటావు. ఎన్నిసార్లు ఎందుకు నువ్వు అది చెప్పడం, అని పంపకపోవడం, కఠిన పది ఎన్ని అవసరం? నేను చేయను ప్రభా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 7 సార్లు 9 సార్లు. యోనా ఒక్కసారి ఏమన్నాడు ప్రభా? ఎంతగా లోపడుతూ వచ్చాడు. 10 సార్లు అయినా సరే ఈ ఫరో యొక్క సేవకులు చూస్తున్నారు, అరే పంపుతానంటాడు రాజు మాట తప్పిపోతున్నాడు, కానీ మోషే మాట తప్పట్లేదు. అరే రాజు దగ్గర ఉన్న సేవకులు చూస్తున్నారు, అయ్యా ఈసారికి నేను పంపుతాను మరలా అంటున్నాడు. ఆ సేవకులు ఫరో యొక్క సేవకులు అని చూస్తున్నారు, రాజు మాట తప్పుతున్నాడు, కానీ మోషే చేయడం అనట్లేదు. మోషే దేవుని మాటకు ఎదురు చెప్పలేదు, దేవుని మాట తృణీకరించలేదు. ఎన్నిసార్లు తప్పిపోతున్న ఫరోను అతని సేవకులు చూస్తూ ఉన్నాం. పిల్లరా, లోకంలో మనం ఎలా ఉన్నాం? లోకంలో ఉన్న వారికి మనం ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోతున్నాం? వీళ్ళు దేవుని ప్రజలని లోకంలో ఉన్న వాళ్ళకి మనం గురించి ఎందుకు తెలియకపోతుంది?
దేవుడు ఏం చెబుతున్నాడో అది మనము చేయట్లేదు. మనం ఏమన్నాం? యోనా అన్నట్లు, ప్రభువా నాకు తెలుసు, వాళ్ళు వినరు, నాకు తెలుసు ప్రభు, వీళ్ళు లోబడరు, ఈయన మారడు, ఈయన రాడు, ఈయన అంతే, వాళ్ళు అంతే, ఇది ఇంతే. ఎవరు డిసైడ్ చేస్తున్నాం? ఎవరు తీర్మానం చేస్తున్నాం? అందుకే లోకం యొక్క దృష్టిలో మనం జ్యోతుల వల్ల కనబడకపోవడానికి కారణం దేవుని యొక్క జీవన వాక్కును జ్యోతుల వల్ల వెలగకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుని వాక్యానికి మనం లోబడకపోవడం. మోషే ఎన్నిసార్లు ఫరో తృణీకరించిన మరలా దేవుడు చెప్పింది, మోషే వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు. ప్రభా అతను వినడు. ప్రభా ఎన్నిసార్లు, ఇప్పటికే 5 సార్లు చెప్పాను, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను కానీ వినలేదు ప్రభా. ఒక్కసారి కూడా మోషే అలా మాట్లాడినట్టుగా మనకు కనపడదు. అందుకే మోషే ఫరో యొక్క సేవకుల దృష్టిలో, ఆ ప్రజల యొక్క దృష్టిలో అతడు గొప్పవాడయ్యాడు. మనం ఏమనుకుంటున్నాం? పాటపాడి గొప్పవాళ్ళు అయిపోవాలి, మంచి పేరు ఎక్కడ అంటే అందరికీ నిలబడి కనబడట్లే గొప్పవాళ్ళు. దినాల్లో పరిస్థితులు వచ్చిన సంఘాలు పరిస్థితులు ఇవే. మనుషులు కనబడాలనుకున్నా దేవుని కనబడాలి కాదు, దేవుని చిత్తం నెరవేర్చడాలే కాదు. మనుషులు గొప్పవాళ్ళు, బాగా పాడేవయ్యా, లేదు బాగా వాయించేవయ్యా, లేదు బాగా చేసేవయ్యా. మనుషులు మనం గొప్ప వాళ్ళగా అనుకోవాలనుకుంటున్నాం. పిల్లల లోకం దృష్టిలో మనం గొప్పవారిగా కనబడదు. మోషే గొప్పవాడు ప్రజల దృష్టిలో, ఫరో సేవకుల దృష్టిలో గొప్పవాడు, ప్రజల దృష్టిలో గొప్పవాడు అనే మాటలు దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. కనుక మోషే వలె మన జీవితాల్లో లోబడడం, దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపించడం, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం. ఒకవేళ దేవుడు సన్నిధిలో మోషే అలాగ వచ్చినప్పుడు, అన్నిసార్లు ఫరో దగ్గరికి వెళుతున్నప్పుడు, అన్నిసార్లు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడు కూడా తనలో ఉన్న జ్ఞానము, తన పూర్వ స్థితిలో ఎన్నడూ మోషే జ్ఞాపకము చేసుకో. ఒకప్పుడు నేను ఇంత జ్ఞానం కలిగిన వాడిని, ఒకప్పుడు ఈ ఫలానా స్థానంలో నేను ఉన్నవాడిని అని ఎన్నడూ కూడా మోషే దృష్టికి రాలేదు, మోషేకి ఆలోచన రాలేదు. ఫరో దగ్గరికి వెళుతున్నప్పుడు, రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు నిజంగానే మోషే వెళ్ళకపోయింటే, లేదా మోషే అక్కడనే ఉండుంటే, ఆ మోషే కలిగిన జ్ఞానం పరాక్రమం బట్టి మోషేని ఒకవేళ అక్కడ రాసేవాడు. ఒకసారి దాన్ని చూసే లోపల ఏమై ఉంటుందని, అనవసరంగా నేను ఇలా చేశాను, అది మన దృష్టిలో కనబడుతున్నాయి, నేను ఇక్కడ రాసేవాడిని. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఆ చిన్న ఆలోచన, కోరిక, తలంపులు కూడా, లోక సంబంధం ఏది కూడా మోషే యొక్క దృష్టిలోనికి లేదా మోషే ఆలోచనలోకి రాదు. ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆలోచన ఎలా నెరవేరుస్తాను, దేవుడు ఏం చెబుతాడా దాన్ని ఎలా నేను చేయాలా, దేవుని మాటని ఎలా నెరవేర్చాలా, దేవుడు ఏం చెబుతాడా. కనుక దేవుని మాట కొరకు మోషే వేచి ఉంటూ వచ్చాడు. దేవుడు చెబుతూ వచ్చినవన్నీ కూడా మోషే చేస్తూ వచ్చాడు. అలాగనే విధేయత చూపుతూ వచ్చాడు, లోబడుతూ వచ్చాడు. అందుకే మోషే దేవుని దృష్టిలో, లేకపోతే ఫరో సేవకుల దృష్టిలో అతడు గొప్పవాడైతూ వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల దృష్టిలో మోషే గొప్పవాడుగా కనబడింది. కనుక ప్రియులరా, శిష్యుల యొక్క ఆలోచన ఏంటి? ఎవరు గొప్పవాళ్ళు? అయితే దేవుని వాక్యం ఉంది, గొప్పవాడు మొదటి కారణం ఏంటంటే పరలోకంలో ఉంటే మనం తగ్గింపు కలిగి ఉంటాం, దీనత్వం కలిగి ఉంటాం. అదే మనం చూస్తున్నాం. ఇసాకు ఎంత విస్తారమైన పంట పండినా అతడు గొప్పవాడైతే కూడా లోపల అతిశయం అనేది, గర్వం అనేది తన జీవితంలో కనబడలేదు. మోషే ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చినా, ఒకవేళ తను చేస్తూ వచ్చినవన్నీ కూడా ఫెయిల్యూర్ అనేది కనబడుతున్నా, ఫరో పంపకపోయినా మోషే ఎక్కడ కూడా అతిశయపడలేదు, గర్వపడలేదు. ఇంకా 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 దేవుని మాట నెరవేర్చడానికి, దేవునికి లోబడడానికి
ఇంకా దేవుడు చెప్పినవన్నీ చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో కనుక ఇసాకు భూ సంబంధముగా తన ఆశీర్వాద విషయంలో గొప్పవాడుగా కనబడుతున్నాడు. మోషే మంచి పేరు విషయంలో తను గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇలా మనం గమనిస్తూ వస్తే ఏం రాయబడుతుంది మాట అంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 48వ వచనం. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండును వాడే గొప్పవాడని వారితో చెప్పెను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఏమనుకుంటారండి? చాలా మంది అనుకుంటారు సంఘంలో నేనంటే ఏం లేదు, సంఘంలో లెక్కలేదండి అంటే నువ్వేమని అర్థం? ఏమని అర్థం? కానీ విశ్వాసీతులు ఇది మనకు అర్థం కావట్లేదు. ఏమనంటే ఏం గొప్పతనం ఏంటి సంఘంలో నేనంటే అంత అర్థం ఏంటి? అసలు గొప్పతనం అంటే ఏమనుకున్నా మనం ఏదైతే దేవుని సన్నిధిలో కనబడకుండా మనం పరిచయం చేస్తూ దేవుని కొరకే జీవిస్తున్నామో, అది విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉన్నామో, ఆ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు ఏమన్నా అంటే నీవు అత్యల్పుడిగా ఒకవేళ భూమి మీద నువ్వు కనబడొచ్చేమో కానీ అయితే నీవు పరలోకంలో నువ్వు గొప్పవాడివి. పిల్లలా దేవుని వాక్యం చూస్తే ఈ మాటలు కనబడుతున్నాయి. మీరు భూమి మీద అత్యల్పుడిగా కనబడవచ్చు కానీ పరలోకమందు గొప్పవాడు. మనం ఎవరు భూమి మీద గొప్పవాళ్ళు అనుకుంటున్నామంటే పాడేవాళ్ళ, చెప్పేవాళ్ళ, లేకపోతే ధనం కలిగిన వాళ్ళ, పేరు కలిగిన వాళ్ళ, ప్రతిష్ట కలిగిన వాళ్ళ. కనుక భూమి మీద మనుషులు కనబడడం కాదు, పరలోకమందు దేవుని యొక్క సన్నిధిలో మనం గొప్ప అత్యల్పుడని. అందుకే దేవుని వాక్యాలను చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు నేను అపోస్తలులందరిలో అత్యల్పుడు. ఇంకో మాట అంటాడు నేను అకాలమందు అరే పౌలు కలిగిన దర్శనాలు ఏంటి అని అంటే దేవుని వాక్యాలు చూస్తే నాకు కలిగిన దర్శనం అంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూస్తే నాకు కలిగిన దర్శనం విశేషంగా కనబడుతున్నాయి. అయితే ఆ విశేషమైన వాటిలో నేను ఎక్కడ ఎచ్చిపోతానేమో అని అతిశయిస్తానేమో అని దేవుడు నా శరీరమందు సాతాను దూతగా ఒక మూలను ఉంచాడు. దేవుని వాక్యంలో మనకు గమనిస్తే అలాంటి ఒక వ్యక్తి ఎలా కనబడుతున్నాడంటే ఇంకొకవేళ మనము ఆలోచన చేస్తే గమనిస్తే ఏమంటారంటే ఒకవేళ భూమి మీద ఎవరికి స్థానం ఉంటుందంటే మంచిగా జ్ఞానం ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు, లేకపోతే తత్వ జ్ఞానం కలిగిన వాడు, లేకపోతే ఇతడు ఎలాంటి అంటే పౌరసత్వం కలిగిన వాడు. అది చాలా కాస్ట్లీ. అలాంటి పౌరసత్వం కలిగిన వాడు కొంచెం మంచి ఫలానా కులంలో నుండి వచ్చాడు. కులాన్ని బట్టి చదువును బట్టి వాళ్ళ యొక్క ఆస్తిని బట్టి సంపదను బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఓ స్థానం కనబడుతుంది. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ప్రియులరా ఎవరైతే దేవుని యొక్క సంఘంలో లేకపోతే భూమి మీద అత్యల్పుడుగా ఉంటాడో అంటే తను తగ్గించుకుని దీనుడై దేవుని సేవించేవాడుగా ఉంటాడు, విశ్వాస జీవితంలో అతడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కనుక పౌలు అన్నాడు అదే ఇంకొక మాట, ఆ మాట చెప్పవచ్చు. అంత తత్వజ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రము క్షుణ్ణంగా గమాలియేలు నేర్చుకున్నవాడు, జ్ఞానం కలిగిన పౌలు ఎవరికి పరిచారకుడయ్యాడు? ఎవరు పరిచారకుడయ్యాడు? అన్ని జనులకు పరిచారకుడయ్యాడంట. అది ఒప్పుకున్నాను. ఈ మధ్య ఒక నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ నన్ను ఎందుకు పలానా స్థలంలో నన్ను సేవకునిగా ఉంచారంటే అంత మంచి ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు ఆ స్థలంలో, అందుకే నన్ను అక్కడ అంటే ఇండైరెక్ట్గా మనం బయటికి కరెక్ట్గా చెప్పుకోకపోయినా ఏమని చెప్పుకున్నా అంటే నేను ఆ ప్లేస్కి కరెక్ట్ పర్సన్, అంటే నేను ఈ ప్లేస్కి కరెక్ట్ పర్సన్ కాదు. మీరంతా జ్ఞానం లేదు, మీకు అర్థం కాదు, బుర్ర లేదు మీకు అని. సో ఏ స్థానం నుండి మనం బోధిస్తున్నాం, ఏ స్థానం నుండి చెబుతున్నాము, ఆ స్థానంలో ఉన్న మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్యం రాబడుతుంది. పిల్లరా దేవుని ప్రజల మనం నిలబడి బోధించే కూర్చున్న వాళ్ళకంటే నిలబడి బోధించే వాళ్ళు ఎక్కువ అంటారా? ఎక్కువేమీ కాదు. కానీ దేంట్లో ఎక్కువ అని అంటే దేవుడు వారికి పంచి ఇచ్చిన బాధ్యత లేకపోతే పరిచర్య,
వారి వారి పరిచర్యను వారు చేయగలుగుతున్నారు, అంతేగాని వాస్తవానికి చూస్తే నిలబడిన నేను, కూర్చున్న మీరు అందరి కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనమందరం సమానం. అర్చించడానికి ఏమీ లేదు. పాడుతున్నాను, మంచి దేవుడు గొంతు ఇచ్చాడు, రాగం ఇచ్చాడు, పాడుతున్నా లేదు, చెబుతున్నాము అని అంటే, లేకపోతే ఇంకోటి చేస్తున్నామంటే, లేదా మనం ఇస్తున్నాం, చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం అంటే, ప్రయాసపడడం మనలో ఏం లేదు. దేవుని వాక్యంలో మనం గమనించాలి. ఎవరిది అని అంటే, దేవుని వాక్యంలో అందుకు ఒక మాట ఉంది. అపోస్తలుడు పౌలు అంటాడు, నాటు వారిలోనైనాను నీళ్ళు పోయే వారిలో ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. వృద్ధి కలుగ చేసే దేవునిలో ఉంది. కానీ అరే నాటానా, నేను నాటేశాను, అరే నేను నీళ్ళు పోసాను, అందుకే పెద్దదైంది. సో నాటిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, చేసిన వాళ్ళది ఏమీ లేదు. వృద్ధి కలుగు చేయవాడు. అర్చించడానికి మనం అర్చించడానికి ఏమీ లేదు. మనం అర్చించడానికి ఏమీ లేదు. పిల్లలు కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం ఎక్కడ తొట్టిల్లిపోతున్నామంటే, విన్నంత మాత్రం మనం వింటున్నాం, తీరు చేయడానికి వచ్చే లోపల మనం తగ్గించుకోలేము. చేయడానికి వచ్చే లోపల నేను అత్తలిప్పుడు ఉన్నాను అనుకోలేము. చేయడానికి వచ్చే లోపల మన నడతలోనికి, లేదా మాటల్లోనికి, లేదా క్రియలోనికి వచ్చే లోపల మంచి. సో అక్కడ మనకు ఏదో కనబడాలి, ఏదో చేయాలి. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. సరే నాకు జరుగుతుంది, పాట పాడుతున్నాను, ఇంకా రాలేదు, వెనకాల కూర్చొని కూర్చొని ఆ టైంకి వచ్చి ప్రార్థన చేస్తాడే అనుకున్నాను. పక్కన ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు, మన బ్రదర్ వచ్చి చెప్పాడు, అన్న పలానా బ్రదర్ వచ్చాడు కదా, ఆయన పిలవడానికి కూర్చుంది కదా, రెడీగా వచ్చి కూర్చోమని చెప్పండి అని చెప్పాడు. అంటే పిలిస్తేనే వస్తాడు అంటే అర్థం ఏంటి? పలానా పాస్టర్ గారు అని పలానా ఊరు నుంచి, పలానా స్థలం నుంచి వచ్చాడని అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ ఏం చేయాలి? తెలియాలా, మనుషులకు తెలియాలా. అంటే మనం మనుషులకు తెలియడానికి కొరకు కాదు, ఒకవేళ మనుషులకు తెలుసు. అందుకే దేవుని వాక్యం ఉంది, దేవుడు మనం ఏం చేసినా, మనం ఏం చేస్తున్నా దేవునికి ఎలా చేయాలి? మనుషులకు కనపడకుండా రహస్యంగా మనం చేస్తే, రహస్యమందు చూస్తున్న ప్రార్థన కానీ, రహస్యమందు నువ్వు చేస్తున్నది ఏది కానీ, అది దేవుని సన్నిధిలో లెక్కించబడతాయి. అంటే అర్థం ఏంటంటే, మనం చేసేది, మనం ఇచ్చేది కొన్నిసార్లు మనలను అర్చించేటట్లుగా చేస్తుంది. మనల్ని అర్చించేట్టుగా చేస్తుంది. మనం చేసినా, మనం ఇచ్చినా, అది నేను చేశాను అని, నేను ఇచ్చాను అని, రెండవది అది మన మనసులో కూడా ఉండకూడదు. అది మన మనసులో ఉండి కూడా తీసేయాలి. వాస్తవమైతే నేను చెప్పగలను, దేవుని మందిరంలో ఎంతమంది వస్తాను చూస్తే వాళ్ళ మనసులో మాత్రం నాకు అనిపిస్తుంది ఏమనంటే, అన్నీ మేము చేసిందే ఉండాలా. ఒకవేళ అది మైక్ కానీ, లేకపోతే కార్పెట్ కానీ, ఒకవేళ స్టూల్ కానీ, ఒకవేళ బల్ల పాత్రలు కానీ, ఒకవేళ ఆ బల్ల మీద గుడ్డలు కానీ, ఒకవేళ అది ఆఫరింగ్ బాక్స్ కానీ, లేకపోతే ఇంకా మందిరంలో కర్టన్స్ అన్నీ మేమే. అంటే కింద కూర్చున్నా మేము కనపడాలా, పైకి చూసినా మేము కనపడాలా. వాళ్ళ మనసులో నాకు అనిపిస్తుంది అలా. కానీ చేస్తామంటే దాని గురించి బయటకు నేను చెప్పలేకపోయాను. కానీ ఎందుకంటే మనుషులు ఎదుట మనుషులు పోయినట్టు ఉంటుంది. అది తర్వాత వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను చెప్పాను, మంచిదే, నేను చేయకూడదని చెప్పట్లేదు. దేవుని కొరకే తప్పకుండా ప్రయాసపడాలి, సమర్పణ కలిగి ఉండాలి. కానీ అదే సమయంలో మనం ఎంత చేసినా అది ఎవరిని బట్టి చేయగలంటే దేవుని బట్టి చేయగలం. సో దేవుడు ఇచ్చాడు కాబట్టి అది మనం చేయగలేం. సో దేవుని సన్నిధి, దేవుని ప్రజలు మనం ఎంత చేసినా ఏమనుకోవాలి అని అంటే, మేము నిష్ప్రయోజకమైన దాసులం అనుకోవాలి. మేము దాసులం, దేవుని దాసులం. మేము ఎంత చేసినా మేము అంతపడి ఎంత చేసాం కాబట్టి మేము ఎంత ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. భూమి మీద పరలోకమందు ఎవరు గొప్పవాళ్ళు అని అంటే, భూమి మీద అత్యల్పుడైన వాడు పరలోకమందు గొప్పవాడు. భూమి మీద తాను తగ్గించుకున్నవాడు పరలోకమందు గొప్పవాడు. తనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకున్నవాడు పరలోకమందు గొప్పవాడు. అలాగే దేవుడు భూమి మీద కొంత ఆశీర్వాదము, లేకపోతే ఐశ్వర్యం మనకు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయించుకుని ఉంటే, దేవుడు మనం క్రమక్రమముగా అభివృద్ధి చేస్తాడు. ఎంతవరకు అంటే, భూమి మీద కూడా దేవుడు మనలను, ఈ మాట గుర్తించాలి, పరలోకమందే కాదు భూమి మీద కూడా మనలను గొప్పవాళ్ళకి చేస్తాడు. అయితే దేవుడు మనకి ఇచ్చిన ఈ కొంచెంలో కూడా నువ్వు అతిశయించాలంటే, ఆ కొంచెంతోనే బ్యాక్ అయిపోతావు. ఆ కొంచెంలో కూడా నువ్వు అతిశయించకుండా, గర్వించకుండా ఉన్నావంటే, ఆ కొంచెం అంటే క్రమక్రమముగా నీవు అభివృద్ధిలోనికి వస్తావు. ఎంతవరకు అంటే,
భూమి మీద కూడా గొప్పవాడు గొప్పవాడు, పరలోకమందు గొప్పవాడిగా ఉంటావు, భూమి మీద గొప్ప. ఒకవేళ భూమి మీద నీకు కలిగిన దేవుని ఆశీర్వాదం ఆ కొంచెంలో నువ్వు వర్షించాలంటే ఎక్కడికి ఆగిపోతావు తెలుసా? ఆ కొంచెంలోనే ఆగిపోతావు. ఒకవేళ ఆ కొంచెం కూడా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు, దేవుడు తీసేయాలనుకున్నా. అందుకే దేవుని వాక్యం రాబడింది, యోబు అంటాడు ఏమని, యెహోవా ఇచ్చాను, యెహోవా ఇవ్వగలడు, తీసేయగలడు. కనుక ఏ విషయంలో కూడా మనము ఏం చేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ యూట్యూబ్ ద్వారా వింటున్నా మీరు కూర్చున్న మనమైనా ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి మనం యోగ్యం ఉంటాం. ఒకవేళ అతిశయించాలంటే దేవుని వాక్యం రాబడుతుంది, అతిశయించువాడు భూమి మీద కృప చూపుతున్నా దేవుని బట్టి మనం అతిశయించాలి. కీర్తనకాడు అంటాడు ఏమంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథాలు బట్టి అతిశపడుతురు. మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయం. దేవుని బట్టి మనం, నా దేవుడు ఉన్నాడండి, నా రక్షకుడు ఉన్నాడు, నా విమోచకుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, అదే నాకు చాలు. సో దేవుని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం అతిశయించాలి. కనుక దేవుని బట్టి మన భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టి కాకుండా మరి దేని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి, ఒకవేళ మనకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, మనకు కలిగిన మన పిల్లలను బట్టి, లేదా మనకు కలిగిన ఉద్యోగం బట్టి, మనకు కలిగిన సంపదను బట్టి, మనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, మనకు కలిగిన అందాన్ని లేదా సౌందర్యాన్ని బట్టి, దేనిని బట్టి కూడా మనం ఆచరించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా అతిశయిస్తున్నామా, జ్ఞానమా, ఐశ్వర్యమా, సంపదన, పిల్లల, కుటుంబమా, లేకపోతే ఆస్తినా, లేదా విశ్వాసీయతలో నేను బాగా పాడగలను, లేదా వాక్యం చెప్పగలను, వాళ్ళు ఎవరైనప్పుడు సరే, ఎలాంటి వారైనప్పుడు సరే, దేని బట్టి నేను అతిశయిస్తున్నావా? కనుక అలాగ ఒకవేళ అతిశయిస్తే, అతిశయించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు, తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు. నువ్వు హెచ్చింపబడలేవు, దేవుడు నిన్ను హెచ్చించలేడు, దేవుడు నిన్ను గణపరచలేడు. ఇలా ఎక్కడైనా మనము భూ సంబంధం కాదు, పరలోక సంబంధం అని గొప్పవారం కావాలంటే దాన్ని మనం చూస్తూ వచ్చినట్టుగా మనము అత్యల్పలు మనం ఎదగాలి, మనం తగ్గించుకునే వారికి ఉండాలి. భూమి మీద దేవుడిచ్చిన ఐశ్వర్యానికి బట్టి మనం అతిశయించే వారికి ఉండకూడదు. అలాగే ఓర్పు, సహనము, దీనత్వం కలిగి ఉండాలి. మోషే ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక మోషే అన్నిసార్లు దేవుడు చెప్పిన ఫరో కఠిన మనసు, కఠినమైన దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడుతుంది, అంతగా స్థిరపరచడం చేస్తూ. అందుకే ఫరో యొక్క సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మోషే గొప్పవాడే. ఇంకా చెప్పడానికి సమయం లేదు. దేవుని వాక్యం ఉంది, తను ఏ బానిసలుగా ఉన్నా, బానిసత్వంలో ఉన్న, పరుల దేశంలో ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారు దేవుని కొరకై నమ్మకంగా జీవించారు. వారు ఎలా ఉన్నారంటే దేవుడే వారిని గొప్ప తత్వజ్ఞానం కలిగిన వాళ్ళగా దేవుడు చేస్తూ వచ్చినారు. కనుక ప్రియులారా, నేను చెప్పడానికి మన సమయం లేదు. ఈ మాటలు మనం పరీక్షించుకుంటాం. ఎక్కడ మనం ఆశ్రయిస్తున్నాము, ఎక్కడ మనం గర్విస్తున్నాము, ఎక్కడ మనం హెచ్చించుకున్నాము, ఎక్కడ మనం దేవునికి లోబడలేకపోతున్నాము, ఎక్కడ మనకు మన సహోదరి కంటే మనం ఎక్కువగా ఎంచుకున్నాము, మన ఇరుగు పొరుకుని మనం ఎక్కువ ఎంచుకున్నాము, లేదా నీ భార్య కంటే నువ్వు ఎక్కువగా, లేకపోతే నీ భర్త కంటే నువ్వు ఎక్కువగా, నీ పిల్లల కంటే నువ్వు ఎక్కువగా ఎక్కడ ఎంచుకుంటున్నావు? ఎక్కడ ఏదైనా అతిశయం అనేది నీ హృదయంలో ఉంటే, గర్వం అనేది నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం ఉంది, ఆ గర్వము, అతిశయానికి ఒకడే మూల కారణం. ఎవరు? సాతాను. పరలోకమందు దేవుని సన్నిధిలో ఉన్న వాడు గర్వించిన వాడే ఒక్కసారిగా ఈ భూమి మీదకి పడదు. గర్వం అనేది సాతానుకు సంబంధించింది, అతిశయం అనేది సాతానుకు సంబంధించింది. కనుక రక్షించబడిన వారమని మనం చెప్పుకుంటూ వీళ్ళు గర్వించామంటే ఇండైరెక్ట్గా సాతానికి మనము హృదయంలో స్థలం ఇచ్చినట్టు. కనుక ఎక్కడైతే మనం పడిపోయి జారిపోయామో ఆ విషయాల్లో మనం సరి చేసుకుని ప్రభుత్వం మనం అప్పగించుకొని ఇక మీదట అలాగను అతిశయించకుండా, గర్వించకుండా, మనకంటే మన సహోదరులు ఎక్కువ ఎంచిన యోగ్యులుగా ఎంచబడిన వారు ఓర్పు, సహనం కలిగి, దీనత్వం కలిగి పరలోకమందు గొప్పవారుగా ప్రభు చేత ఎంచబడదుము గాక. అలాగే భూమి మీద కూడా దేవునికి ఆశీర్వాదం పొంది గొప్పవారం ఎంచబడదుము గాక. మనం ఉన్న స్థలంలో దీనత్వం కలిగి తగ్గించుకొని మోషే వలె ప్రజల దృష్టిలో, మన ఇరుపరు వారి దృష్టిలో, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం గొప్పవారుగా ఎంచబడదుము గాక. అలాగే ప్రభు మాటలు మన కొరకు దీవించక ప్రార్థన చేసుకుందాము. అది మోకరించండి. పరలోక తండ్రి, దేవునికి స్తోత్రం.